ఆన్లైన్ మార్నింగ్ వచ్చారండి. ఆయన వచ్చి లోపల లాకేస్తున్నారు. ఫోన్ చేసినా కానీ ఫోన్ తీయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈవినింగ్ 7 o'clock వచ్చారు. వచ్చి అన్న తలుపు ఎత్తారు సార్ పైకి రండి అంటే మెయిన్ ఆఫ్ చేసాం సార్. కరెంట్ పోయినా తీయలేదు. ఏంటంటే అన్న తలుపు కొట్టామన్నా అసలు ఏం చేస్తారు ఏంటంటే తలుపు కొట్టామండి. తలుపు కొట్టినప్పుడు బాల్కనీలో ఊరేసుకుని ఉన్నారు. ఆయన ఒకరు ఉన్నారు నిన్న. అయితే ఫ్యామిలీ అంటే పవిత్ర మేడం, చందు సారు, వాళ్ళ పవిత్ర మేడం పిల్లలు అమ్మాయి అబ్బాయి ఉండేవారు. పవిత్ర చనిపోయినప్పుడు ఆవిడ చనిపోయినప్పుడు ఎవరు రాలేదండి. ఆ అమ్మాయి అయితే బెంగళూరులో ఉన్నారు. నిన్న వచ్చారండి. నిన్నసారి వచ్చారు. మొన్నసారి వచ్చి బట్టలు అవి పంపాలి పిల్లలకైనా వచ్చారండి. వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మళ్ళీ నిన్న వచ్చి మార్నింగ్ వచ్చి తలుపేసుకున్నారు. మామూలుగా పడుకున్నారేమో అలసిపోరేమని మేము అనుకున్నామండి. తలుపులు కొట్టామని ఫోన్లు చేసాం. తలుపు కొట్టామని తీర్చలేదేటని తలుపు పట్లు కొట్టారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారన్న తలుపు పట్లు కొట్టామన్నా అసలు ఏమైంది అసలు చూద్దామన్నా ఫోన్ తీర్చలేదంటే సరే ఓకే అన్న. రాత్రి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. నిన్న మార్నింగ్ వచ్చారండి సారు. నిన్న మార్నింగ్ వచ్చి అదే బట్టలు అవి తీసుకెళ్దాము అనేసి వచ్చాను అనేసి సూరిబాబు అనేసి అని చెప్పారంటండి. సరే సార్ అని చెప్పాడండి మా ఆయన. పైకి వెళ్ళారండి. పైకి వెళ్ళేసి అప్పుడు ఇంక పడుకున్నారేమో తెలియదండి. సాయంత్రం 5 అట్టయ్యానికి ఫ్రెండ్స్ వచ్చారండి, 2-3. అన్న సార్ ఉన్నారా అని అడిగారండి. అడిగితే పైన ఉన్నారు సారు అనేసి చెప్పాడండి. చెప్తే సరే పైకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారంటండి. ఎంత కొట్టినా సరే తలుపు తీయట్లేదంటండి. తలుపు తీయట్లేదేటి అనేసి ఒకవేళ ఏసీ వేసుకొని పడుకున్నారు ఏటో వినబడతలేదేమో అనేసి మళ్ళీ కొట్టారంటండి. కుట్టి ఇంకా కిందకు వచ్చేసి అన్న మేము ఎన్నిసార్లు తలుపు కొట్టినా డోర్ ఓపెన్ చేయట్లేదు, ఒకసారి మీరు రండి అనేసి అంటే మళ్ళీ మా ఆయన వెళ్ళి కొట్టాడండి. కొడితే తీర్తలేదు. ఒకసారి ఉండండి కిందకి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తాను అప్పుడు లెగుతారేమో అనేసి కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఆయన తీయట్లేదు. ఇంకెందుకు అసలు ఏమైంది ఏంటో అనేసి తలుపు బదలు కొట్టే అన్న అనేసి ఫ్రెండ్స్ చెప్పారండి. అప్పుడు తలుపు గంటేశారండి ముగ్గురు కలిపి. గంటితే అప్పుడు బాల్కనీలోని ఊరేసుకుని చనిపోయి ఉన్నాడండి ఆయన. కానీ సారు మేడం పిల్లలు కూడా చాలా బాగా ఉండేవారండి. ఉన్న సంవత్సరం కూడా చాలా బాగా ఉన్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్ళిపోయేవారు. ఎక్కడికి వెళ్ళినా కూరగాయలకి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి వచ్చేవారండి. ఎప్పుడు ఏ గొడవలు పెట్టుకోలేదండి. ఆవిడ పుట్టినరోజులు కూడా చాలా బాగా చేసేవాడండి. ప్రతిదీ కూడా బాగా చేసుకునేవారండి. సెలబ్రేషన్ అయింది ఈరోజు అని ఇక్కడ చెప్పువారండి. అంతే మాట్లాడేసి వెళ్ళిపోయేవారని వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవారండి. ఇప్పుడు ఏ గొడవలు కట్టలేవండి. పిల్లలు వాళ్ళు నలుగురు బాగానే ఉండేవారండి. పవిత్ర మేడం గారు అలాగ అవుతుంది అనుకోలేదు. యాక్సిడెంట్ షూటింగ్ అయ్యి వస్తున్నాము, షూటింగ్ ఉందా మళ్ళీ ఇంకోటి అనేసి ఆ నైట్ అలా జరిగింది. ఒక 15 నిమిషాలు అంబులెన్స్ వస్తే బ్రతుకుండేవారు అనేసి చెప్పారండి ఆయన. అది లేట్ అవ్వడం వల్ల నన్ను చూసి నాకు ఏమైనా అయిపోయిందేమో షాక్లో ఆవిడ స్ట్రోక్ వచ్చి చనిపోయింది మేడము. ఆవిడ చనిపోతే నేను అసలు తీసుకోలేకపోతున్నాను సూరిబాబు, నాకు అసలు మర్చిపోలేకపోతున్నాను, నేను ఎందుకు బతుకుంటాం అనేసి నాకు చాలా బాధేసేస్తుందని ఏడ్చేసి పోయిండి ఆయన. ఆ తర్వాత మరి ఏమనిపించిందో మరి తెలియదండి ఆయనకి ఎలా ఉందో మరి ఆయన నిన్న అలా చేసుకున్నారండి. మాతో అయితే మాట్లాడేవారు కాదండి. వాళ్ళ కాళ్ళే పని చేసుకుని వాళ్ళ కాళ్ళే వచ్చి వెళ్ళిపోవడం వాళ్ళకి ఉండేవారు తప్ప మాతో ఎప్పుడు ఏం మాట్లాడలేదండి. అలా చూసి అలా నవ్వుతాం అంతే అండి. ఇలా నవ్వుతూ వెళ్ళిపోవడం అంతే తప్ప ఏటి అనేసి గట్రా మాతో ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు మామూలుగా నవ్వువారు అంతే అండి. మేము నవ్వుకోవడం అంతే అండి. వాళ్ళు ఖాళీ ఉండేది కాదండి. ఇంక షూటింగ్లో అనేసి వాళ్ళు వెళ్ళిపోయేవారండి. ఇక్కడ ఏం పెద్ద ఉండేవారు కదండి. ఒక 2 రోజులు ఉంటే ఒక 6 రోజులు 10 రోజులు షూటింగ్ అని వెళ్ళిపోయేవారు. మేము అసలు నమ్మలేకపోతున్నామండి. అసలు అలా చేసుకున్నారు ఏంటి అనేసి మేము అసలు నమ్మలేకపోయాము. అసలు ఆవిడ చనిపోయి 5 రోజులు కూడా అవ్వలేదు. ఇలా చేసుకున్నాడు ఏంటి ఈయన. ఆ పిల్లలకి ఇంకా ఏదైనా దారి చేస్తే బాగుండు. ఆ చిన్న పిల్లకి కూడా చక్కబెట్టలేదు. ఆ పిల్లకి పెళ్లి చేయలేదు. ఇంకా ఏంటి ఇలా చేసుకున్నాడు అసలు నమ్మలేకపోతున్నాం. మధ్యాహ్నం వచ్చి మాట్లాడాడు, మా సాయంత్రానికి ఇలా ఊరేసుకోవడం ఏంటి బాబు అనేసి మేము అసలు నమ్మలేకపోయామండి. ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. వచ్చి సంవత్సరం అయింది కదండి. ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. ఇంకా పవిత్ర మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లు వాళ్ళ అక్కలు చుట్టాలు వచ్చి ఉండేవారు తప్ప ఇంకా సందు సార్ వాళ్ళ వాళ్ళు అయితే ఎవ్వరూ రాలేదండి ఇక్కడికి అసలు.